కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నమ్మదగిన దేవా, నీవు చేసిన మేలన్నిటి నీకే స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. దేవా, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలం మనం అందరం కూడా ప్రార్థనా పోరాటంలో ఈ విధంగా పాలుపంపులు పొందడానికి దేవుడు సాయం చేశారు. ఇంతవరకు ప్రభువుని ఆరాధించేశాం, దేవుని స్తుతించాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. అందరికి కూడా ప్రభు నామములో ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం వినేటటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడి దీవించబడాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మన ధ్యానాంశము ప్యూరిఫైయింగ్ ఫైర్, పరిశుద్ధపరచు అగ్ని అనేటటువంటి అంశానికి వచ్చి మన దేవుని వాక్యాన్ని వింటున్నాం. దీంట్లో మొదటిగా మై పీపుల్, నా ప్రజలు అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని విన్నాం. రెండవది రిమూవ్స్ ఇంప్యూరిటీస్, దేవుని అగ్ని అపవిత్రతను తొలగించును అనే విషయాన్ని మనం వింటూ వచ్చాం. ఇప్పుడు మూడవది ఫైర్ విల్ టెస్ట్, అగ్ని పరీక్షించును. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 1 Corinthians chapter 3 verse 12 and 13. Now if anyone builds on this foundation with gold, silver, precious stones, wood, hay, straw, each one's work will become clear, for the day will declare it, because it will be revealed by fire, and the fire will test each one's work of what sort it is. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఫైర్, అగ్ని పరీక్షించును. చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే వివిధ రకాలుగా కట్టుకుంటున్నారు. ఎవరెవరు ఎలా కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం కదా. మనం ఇలా కట్టుకోండి అలా కట్టుకోండి అంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకోవాలి. నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు కట్టుకుంటే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, దీస్ ఆర్ ద 3 మెటీరియల్స్ దట్ వీ నీడ్ టు యూస్. కానీ వుడ్, హే, స్ట్రా అనేది మరొక మెటీరియల్ ఉంది. అది దుష్టుని ద్వారా ఇవ్వబడింది. చూసారా, కర్ర, గడ్డి, కొయ్యకాలు, దీంతో కట్టుకుంటే ఏమవుతుంది? బంగారం, వెండి, వెలగరాళ్ళతో కట్టుకుంటే పని నిలబడుతుంది. అగ్ని వచ్చి టెస్ట్ చేస్తుంది వర్క్ని. ఈ వర్క్ టెస్ట్ చేసినప్పుడు వర్క్ నిలబడే వర్కా లేదా కూలిపోయే వర్కా? నిలబడే వర్క్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ఇది నిలబడాలి అని మనం కోరుకుంటే ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఇది నిలబడాలి అని మీరు కాంక్షించినట్లయితే బంగారంతో కట్టుకోండి. దేవుని వాక్యము బంగారం. యేసయ్య అపరంజిని పోలినవాడు. ఆయనను ఉపయోగించి, ఆయన వాక్యాన్ని ఉపయోగించి కట్టుకోండి. అలాగే వెండి వంటిది దేవుని వాక్యం, దాన్ని ఉపయోగించి మన జీవితాన్ని కట్టుకోవాలి. వెలగల రాళ్ల వంటిది దేవుని వాక్యం, అలాగూ మన జీవితాన్ని కట్టుకోవాలి. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్ని తీసుకొచ్చి వేస్తే దాంట్లో నిలబడవు కదా, అవి కాలిపోతాయి. మనం కాలిపోయేటట్టుగా మన జీవితాన్ని కట్టుకోకుండా నిలబడేటట్టుగా మన జీవితాన్ని మనం కట్టుకోవలసినటువంటి చక్కటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. మనమందరం కూడా మనం జరిగించిన ప్రతి క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా, అది ఎలాంటి క్రియలైనా దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారిగా ఉన్నాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు పని నిలిచేదిగా ఉండాలి. ఈయన ఆ మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ ఆ ఇల్లు పడలేదు. అంటే దేవుని మాట ప్రకారంగా జీవించేటటువంటి వారు ఇల్లు నిలుస్తుంది. లోకమును దాని ఆశ గతించి పోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మనము ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేస్తూ
విశ్వాసముతో, పరిశుద్ధతతో, యథార్థతతో, నమ్మకత్వంతో ఆయన సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయంగా నా ప్రియ స్నేహితులారా, మన పని నిలబడుతుంది, మన ఇల్లు నిలబడుతుంది, మనం నిలబడి ఉంటాం. అగ్నికి కాలిపోము, దేవుని కృపను బట్టి నిలబడి ఉంటాం. పరిశుద్ధపరచు అగ్ని చేసే మొదటి పని ఈరోజు మన ధ్యానంలో ప్యూరిఫైయింగ్ ఫైర్ అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. దేవుడు తన యొక్క అగ్ని చేత ఆయనే అగ్నిగా ఉండి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎవరిని పరిశుద్ధపరుస్తాడు? మొదటిగా మై పీపుల్, నా ప్రజలు. దేవుని ప్రజలు అనబడినటువంటి వారిని ఇనప కొలిమిలో నుండి ఆయన వారిని బయటికి తీసుకొచ్చి వారికి పరిశుద్ధతనిచ్చి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అరణ్యములో వారిని ఆవరించాడు. వాగ్దాన భూమిలోకి నడిపించి వారిని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తొలగించే అగ్ని, రిమూవ్స్ ఇంప్యూరిటీస్. ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తొలగించి మనలందరినీ కూడా పవిత్రపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనల్ని శుద్ధి చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనం పవిత్రపరిచి తన యొక్క మహిమార్థమై మనం నిలబెట్టే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ అగ్ని మనం చేసే ప్రతి పనిని పరీక్షిస్తుంది. నేనేం చేస్తున్నానో నా పనిని పరీక్షించేదిగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ అగ్ని పరీక్షిస్తుంది. ఈ పరీక్షకు నిలిచినటువంటి వారమై మనమందరం కూడా దేవుని దివ్యమైనటువంటి రాజ్యానికి వారసులం కావడానికి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. కృప అందరికీ తోడైనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, నీ వాక్యం ఎంత గొప్పది నాయన. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిశ్చయంగా మా ప్రభువా మమ్మల్ని మీరు నామములో జ్ఞాపకం చేసుకోండి. మీ దయతో మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా గొప్ప తండ్రి, మా మంచి యేసయ్య, మా శక్తి కలిగినటువంటి గొప్ప రాజా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధపరచు అగ్ని నీ ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి, ఆ ఇనప కొలిమిలో నుంచి బయటికి తీసుకొచ్చి వారిని పవిత్రపరిచి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తొలగించి వారు చేసిన పనిని పరీక్షించి ప్రతిఫలం ఇచ్చి గొప్ప ఆశీర్వాదాలు దయచేసి నీ యొక్క రాజ్యానికి వారసులుగా, నీ వాడుకునేటటువంటి అర్హమైన పాత్రలుగా, నీకు ప్రియమైన వారిగా, నీకు అత్యంత ప్రీతిపాత్రులుగా మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభువా. నీ బిడ్డలమైనటువంటి మాకు నీ వాక్యం సెలవిస్తుంది, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, నేను అడుగుతున్నా అయినా విస్తారమైనటువంటి ప్రజలు నీ కొరకు పట్టబడ్డానికిని, అంత్యకాలములో అనేక మందిని పట్టుకోవడానికి, నీ సన్నిధిగా నడిపించడానికి, నీ రాజ్య వారసులుగా చేయడానికి కృప అనుగ్రహించండి. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు దయతో జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మకార్యం జరిగించండి. నిశ్చయంగా మా ప్రభువా నీ బిడ్డలను ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని రకాలుగా బలపరిచి నీ యొక్క సన్నిధి కాంతిని, ప్రసన్నత నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకుని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఇంతవరకు ధ్యానించడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. నిశ్చయంగా దేవుని కృప మీకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, అలాగే తప్పకుండా షేర్ చేద్దాం. అనేక మందికి క్రీస్తు యొక్క సువార్తను అందించేవారిగా కృప కలిగి దేవుడు మనల్ని వాడుకునేటట్లుగా, మనం తీర్చిదిద్దేటట్లుగా ఆ కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. కృప మీ అందరికీ తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్.